గాంధీ భవన్లో దూరిన గాడ్సే రేవంత్ రెడ్డి అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కమిషన్ల కోసమే 16,000 కోట్ల మూసీ ప్రాజెక్టును 1,50,000 కోట్లకు పెంచారన్నారు. తాము ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా మూసీ సుందరీకరణ చేశామని, 3,566 కోట్లతో ఎస్టీపీల నిర్మాణం చేపట్టామని అన్నారు. అభివృద్ధి పేరిట 1,50,000 ఇల్లు కూల్చడమే అభివృద్ధా అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన రేవంత్ రెడ్డి పేదలను రోడ్డున పడేయడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. మూసీ దండి మార్చ్ పేరిట హైదర్ షా కోర్టులో పర్యటించారు ఆయన. మాజీ మంత్రి సబితారెడ్డి, ఇంద్రారెడ్డితో కలిసి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రియల్ ఎస్టేట్ కమిషన్ల కోసమే రేవంత్ రెడ్డి మూసీ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారని ఆరోపించారు కేటీఆర్. గాంధీ కుటుంబానికి 1000 కోట్లు ఇచ్చేందుకే 1,50,000 కోట్ల అవినీతికి తెరలేపారా అని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో మా ప్రతినిధి సాయి కిరణ్ ఫేస్ టు ఫేస్. హైదర్ షా కోర్టు మూసీ పరివాహక ప్రాంత బాధితులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. సరే, ఏంటి ఇక్కడ ప్రభుత్వం ఏమో ఒకవైపు ఇల్లు కూల్చుతామంటుంది, మీ పార్టీ ఏం చేయబోతుంది? ప్రభుత్వాన్ని ఈ ప్రజలందరూ అడుగుతున్నది ఒకటే ఒక్క ప్రశ్న. 16,000 కోట్ల రూపాయలతో అయిపోయే ప్రాజెక్టుకి ఎందుకు 1,50,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు అనేది నెంబర్ 1 ప్రశ్న. అట్లాగే రెండవది, అభివృద్ధి అంటే 1,50,000 ఇండ్లు కూల్చడం అభివృద్ధా? డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది లేకుండా ఇవాళ ఇష్టానుసారంగా ఎవరి ఇళ్ల మీద పడితే వాళ్ళ ఇళ్ల మీద పడి రియల్ ఎస్టేట్ కోసం దోచుకోవడం అభివృద్ధా? లేదా గాంధీ కుటుంబానికి 1000 కోట్లు ఇవ్వాలన్న నినాదం ప్రకారం ఇవాళ 1,50,000 కోట్ల దోపిడీకి తెరలేపడం అభివృద్ధా అని అడుగుతున్నారు. అక్కడ ఉప్పల్, ఎల్బీ నగర్ నియోజకవర్గాల మధ్యలో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 5.5 కిలోమీటర్లు మూసీ చుట్టూ సుందరీకరణ చేసింది, ఒక్క ఇల్లు కూలగొట్టకుండా చేసింది. 3,866 కోట్ల రూపాయలతో ఎస్టీపీ నిర్మాణం చేసింది. అట్లాగే గోదావరి నీళ్లను గండిపేటకు తీసుకురావడానికి 1,100 కోట్ల రూపాయలతో కేబినెట్ తీర్మానం చేసింది. ఇవాళ అవన్నీ పక్కన పెట్టి కేవలం దోపిడీకి తెరలేపి ఇష్టానుసారంగా డబ్బులు సంపాదించుకోవడానికి 1,50,000 కోట్లకు ఎస్టిమేట్లు పెంచి దోపిడీ చేస్తానంటే ఊరుకోము అని ప్రజలు అంటున్నారు. వారికి అండగా నిలబడడానికి మేము. మూసీకి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం అనేటువంటి వాదన రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి పేదలకు వ్యతిరేకమని మేము చెప్తున్నాము. నువ్వేం చెప్పి వచ్చావు ఎన్నికల్లో? 2,500 రూపాయలు మహిళలందరికీ ఇస్తాను 100 రోజుల లోపల అన్నావు. అట్లాగే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తానన్నావు ఏది పెద్ద మనుషులకి. 15,000 రూపాయలు రైతులకు ఇస్తానన్నావు ఎకరానికి. కౌలు రైతులకు 15,000 ఇస్తానన్నావు. బీసీలకి 1,00,000 కోట్ల బడ్జెట్ ఇస్తా అన్నావు. అట్లాగే దళితులకి, గిరిజనులకి దళిత బంధు స్థానంలో అంబేద్కర్ అభయహస్తం ఇస్తాను 12 లక్షలు ఇస్తా అన్నావు. 12 పైసలు ఇచ్చావా? 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నావు. బీసీలకి 1,00,000 రూపాయలు ఒక్క మనిషికి ఇచ్చావా? అంటే ఎన్నికల్లో చెప్పిందేమో 6 గ్యారంటీలు, 100 హామీలు. అట్లాగే ఈ రోజు వచ్చి ఏం చేస్తున్నారు మీరు? పేదల ఇల్లు కూలగొట్టడం, అది ఖమ్మం అయితేనేమి, మహబూబ్ నగర్ అయితేనేమి, రామగుండం అయితేనేమి, హైదరాబాద్ అయితేనేమి, పేదల ఇల్లు కూలగొట్టడం, వాళ్ళ భూములు లాక్కోవడం, వాళ్ళని రోడ్డున పడేయడం తప్ప కరెక్క కష్టం చేసి కూడబెట్టుకున్న పైసలు, ఈఎంఐ తీసుకొని మరి ఇవాళ కట్టుకున్న ఇండ్లు, వాటిని ఇష్టానుసారంగా కూలగొడతామంటే ఎవరు ఊరుకుంటారు? ఎందుకు ఊరుకుంటారు? 5,000 కోట్ల గాంధీ విగ్రహం పెడతానంటున్నాడు. మరి 146 కోట్లతో కట్టిన అంబేద్కర్ గారినేమో విగ్రహాన్నేమో బందీ చేసి పెట్టాడు. ఇవాళ గాంధీ విగ్రహం 5,000 కోట్లతో కడతాడంట. గాంధీ మనవడే చెప్తున్నాడు కదా, నాకు వద్దురా బాబు అని. నువ్వెవడవు? నువ్వు గాంధీ మునిమనవడవా? లేకపోతే గాంధీ గారి ఆశయాలకు వారసుడివా? నువ్వు గాంధీ భవన్ లో దూరిన గాడ్సేవి, గాంధీ భవన్ లో దూరిన ఒక దొంగవి. కాబట్టి ఇవాళ దొంగతనం కోసమే, కమిషన్ల కోసమే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప. మూసీ పరివాహక ప్రాంతంలో మొత్తం దాదాపు 10,000 ఇండ్లపై కూడా పోబోతున్నాయి అనేటువంటి 1,50,000 ఇండ్లు పోబోతున్నాయి. ఈ పార్టీ పోరాటం ఎలా ఉంటుంది? 50 మీటర్ల చొప్పున 2 వైపులా బఫర్ జోన్ అంటున్నారు. 1,50,000 ఇండ్లు పోబోతున్నాయి. డిపిఆర్ అనేది లేకుండా, ప్రభుత్వం ఆలోచన లేకుండా చేస్తున్న ఈ కార్యక్రమంలో తప్పకుండా మేము గతంలో కూడా అడ్డుకున్నాం, భవిష్యత్తులో కూడా అడ్డుకుంటాం. తప్పకుండా ఈ ప్రభుత్వం దిగొచ్చేదాకా ప్రజలతో ముందు శాసనసభ ఉంది, శాసన మండలి ఉంది, అక్కడ పోరాటం చేస్తాం. తర్వాత అవసరమైతే న్యాయ పోరాటానికి పోతాం. క్షేత్రస్థాయిలో పోరాటానికి ఎలా ఏమంటున్నారు? మిమ్మల్ని కలిసిన ప్రజలు ఏమంటున్నారు? మా ఇల్లు కాపాడండి, ఈ దుర్మార్గం నుంచి తొందరగా తెలంగాణను రక్షించండి అని చెప్తున్నారు. మూసీ పరివాహక బాధితులతో కేటీఆర్ మాట్లాడుతున్నారు. మా ఇల్లు కాపాడండి అంటూ కూడా కేటీఆర్ ను వేడుకుంటున్నారు. సో కేటీఆర్ కూడా వాళ్లకు హామీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. విడుదల మహేష్ తో కలిసి హైదర్ షా కోర్టు, సాక్షి టీవీ.